కాలేజ్ అండ్ స్కూల్ డేస్‌లో ఎగ్జామ్స్‌కి కూడా నేను ఇంత భయపడలేదు. ఈ టెస్ట్ క్లియర్ చేస్తానా లేదా అని నాకైతే చాలా టెన్షనొచ్చేసింది. ఏంటి ఆ టెస్ట్? క్లియర్ చేశానా లేదా అనేది వెళ్తూ మాట్లాడుకుందాం. సాటర్‌డే అయితే మార్నింగ్ లేచి నేనైతే గబగబా రెడీ అయ్యి చకచకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. డైలీ 3 సీజన్స్ లాగా ఉంటున్నాయి కదా! మార్నింగ్స్ అయితే ఎక్స్‌ట్రీమ్‌లీ వింటర్స్, ఆఫ్టర్‌నూన్ ఎండ అదిరిపోతుంది, ఈవినింగ్ అయితే వర్షం పడుతుంది. సో, 3 సీజన్స్ కూడా సింగిల్ డేలో ఎక్స్‌పీరియన్స్ చేసేస్తున్నాము. బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత నేనైతే ఆటో బుక్ చేసుకొని కొండాపూర్ ఆర్‌టీఏ ఆఫీస్‌కైతే వెళ్ళిపోతున్నాను. ఈ పాటికే మీలో చాలామంది గెస్ చేసే ఉంటారు. యాహ్! నేనైతే లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ కార్ డ్రైవింగ్ అయితే నేర్చుకున్నాను కదా! ఆ డ్రైవింగ్ లైసెన్స్‌కైతే అప్లై చేశాను. సో, ఇప్పుడు టెస్ట్ క్లియర్ చేసి 8 అండ్ హెచ్ వేస్తేనే నాకు లైసెన్స్ అయితే వస్తుంది. సో, మధ్యలో 2-3 మంత్స్ గ్యాప్ వచ్చింది కదా! నాకైతే కొంచెం నెర్వస్‌నెస్ అనిపించింది. మార్నింగ్ వెళ్ళాను. ఆల్మోస్ట్ 3-4 అవర్స్ అయితే వెయిటింగ్ ఉంది. చాలానే క్రౌడ్ వచ్చారు. సో, ఫైనల్లీ నా టర్న్ అయితే వచ్చింది. ఇంకా నాకైతే టెన్షన్ స్టార్ట్ అయింది. సో, సమ్ ఆఫ్ ద అదర్ వే ఏదో ఒకలాగా ధైర్యం తెచ్చుకొని 8 అండ్ హెచ్ ప్యాటర్న్ అయితే కార్‌తో వేసేసి లైసెన్స్ అయితే తెచ్చుకోవాలని అయితే అనుకున్నాను. ఫైనల్లీ నేనైతే వేసేసాను. ఇండియా టెస్ట్ కూడా నేను పాస్ అయ్యాను. ఎందుకు ఇంత టెన్షన్ పడ్డానో నాకే తెలియలేదు. ఫైనల్లీ ఐ మేడ్ ఇట్. సో, టెస్ట్ అయిపోయిన తర్వాత ఎండ అయితే అసలు అదిరిపోతుంది. నాకైతే చాలా దాహంగా అనిపించింది. అందుకే ఒక లిమ్కా అయితే తీసుకొని రిటర్న్ ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. దిస్ ఈజ్ హౌ ఐ స్పెండ్ మై వీకెండ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.